హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమి రోజు బ్లాగ్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మేము బాగా జరుపుకున్నామండి. ఇంకా ఆ రోజు మార్నింగే నేను పూజ చేసేసి ఊరికి బయలుదేరాము, హిందూపూర్కి బయలుదేరాము. హిందూపూర్లో అయితే శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరుగుతాయి. హిందూపూర్కి దగ్గరలో ఉన్న సూగూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరుగుతాయి. అలాగే లంకా దహనం, రావణ దహనం కూడా జరుగుతుంది. సో అది చూడాలని మా పిల్లలు ఏడుస్తుంటే ఇంకా మేము ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే ఈవినింగ్ సూగూరుకి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయింది. లంకా దహనం అయితే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా జనాలు అయితే చాలామంది ఉన్నారండి. హిందూపూర్లో సగం హిందూపూరే ఇక్కడ సూగూరులో ఉందేమో అని అనిపించింది, అంత జనం ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి అక్కడ లంకా దహనం స్టార్ట్ అయిపోయింది. లంకా దహనం, రావణ దహనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము అలాగే అవన్నీ చూసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్లోనే అనమాట అన్ని క్రాకర్స్ అన్నీ కూడా కాల్చేది. ఇంకా అక్కడైతే లోపల జనం వెళ్ళి సెల్ఫీస్ దిగుతున్నారు. అక్కడంతా కూడా నిప్పురవ్వలు ఉన్నాయండి, అందుకని మేము వెళ్ళలేదు. క్రాకర్స్ కాలుస్తున్నప్పుడైతే మా చిన్నోగాడు నానిగాడైతే చెవులు మూసి పెట్టుకుని అరుస్తున్నారు. చాలా సౌండ్ వస్తుందన్నమాట. ఇంకా నాకైతే ఇయర్ పెయిన్ వచ్చేసింది ఆ సౌండ్కి. ఇంకా అవి ఎక్కడ మీద పడిపోతాయో అని మా పిల్లలు అరుస్తూ ఉన్నారు. మీద పడుతున్నాయి, మా మీద పడుతున్నాయి అని అరుస్తూ ఉన్నారు. ఇంకా మేము అలాగే ముందరికి వెళ్ళాము. ముందర ఒక చిన్న సర్కస్ అన్నది పెట్టారు. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, అలాగే సర్కస్ కూడా చేస్తున్నారు. ఇంకా మా నానిగాడైతే డ్యాన్స్ చేస్తున్నాడండి. అక్కడ సర్కస్ దగ్గర సాంగ్స్ పెట్టుంటే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చేస్తున్నారు, చాలా పెద్దది. ఇది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందంట. నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజుకి ప్రతిష్ఠ చేసేసి ఉంటారు. ఇంకా మేము సర్కస్ దగ్గరకు వచ్చేసామండి సర్కస్ చూద్దామని. ఇంక ఇక్కడైతే ఆ పిల్ల డ్యాన్స్ చేస్తూ ఉంది, సర్కస్ అయితే చేయలేదు. ఆ తాడు కనిపిస్తుంది కదా, ఆ తాడు మీద నడుస్తారంట. ఇంకా మేము అంతసేపు అయితే ఉండలేదు, జనం చాలా ఉన్నారు, ఇంకా చూడడం కుదరదని చెప్పి మేము వెనక్కి వచ్చేసాము. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు స్టాల్ పెట్టారు. భగవద్గీత
అమ్ముతున్నారు. ఇక్కడైతే జనం తక్కువ. ఇంకా ఇక్కడ చూసారా ఓం శాంతి వాళ్ళు స్టాల్ పెడితే ఇక్కడేమో ఎంత చక్కగా కూర్చొని వింటున్నారు. ఇక్కడైతే ఒక ఆయన వచ్చి గొడవ పెట్టుకున్నారు. అసలు మీకు ఏం సంబంధము సనాతన ధర్మానికి, మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ స్టాల్ పెట్టుకోవడానికని ఆయన గొడవ చేస్తున్నారు. అదంతా కూడా నేను మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. సో అది చాలా పెద్ద వీడియో ఉంది, లెంత్ ఎక్కువైపోతుందని నేను పెట్టలేదు. ఇంకా మేము ఇక్కడ కొంతసేపు కూర్చున్నామండి, ప్రసాదం తినేసి కొంతసేపు కూర్చున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి రథం అండి, రథం లాగారు మధ్యాహ్నము. ఇంకా అలాగే పక్కన కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పల్లకిలో అయితే సీతారాముల్ని ఊరేగిస్తారు. సూగూరులో మొత్తం ఊరేగిస్తారు. ఆ తర్వాత ఇంకా టౌన్లో కూడా వస్తుంది నెక్స్ట్ డే. ఇంకా సీతారాముల్ని ఆంజనేయ స్వామిని పల్లకిలో కూర్చోబెట్టేసి ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చి గుడి అండి, సూగూరు ఆంజనేయ స్వామి గుడి. లోపలికి వెళ్ళడానికి చాలా క్యూ ఉంది. మేమైతే వెళ్ళలేదు, పిల్లలు ఉన్నారు కదా క్యూలో అంతసేపు నిల్చుకోలేరని మేము వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే లంకా దహనం జరగలేదండి. మేము ఊరికి వచ్చాము, జరగలేదని తెలిసి చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా రావాలని మా పిల్లలు ఏడుస్తుంటే వచ్చేసాము. ఇదేనండి శ్రీరామనవమి వ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.